ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు, డైరెక్షన్ ఎలా ఉంది, డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ విజువల్ వండర్. మరీ ఎక్కువ వండర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, కొన్ని ఉంటాయి అంతే. మీకు అవతార్ పార్ట్ 2 నచ్చితే ఇది కూడా నచ్చుతుంది, ఎందుకంటే పార్ట్ 2 యావరేజ్గా ఉంటుంది. బట్ దీనిలో స్టోరీ ఎమోషన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. పార్ట్ 2లో వాటర్లో ఉండే యాక్షన్ సీన్స్ తప్ప ఏమి ఉండవు. ఫస్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. జేమ్స్ కెమెరూన్, ఇతని పేరులోనే కెమెరా ఉంది. కెమెరాని ఈయన వాడినట్లు ఎవరు వాడరు. ఆకాశంలో, అండర్ వాటర్లో, ఎక్కడెక్కడో కెమెరాలను పెట్టి తీస్తారు. నాకు తెలిసి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈయన ఇచ్చినట్లు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే 1997లో వచ్చిన టైటానిక్ తర్వాత అవతార్కి తప్ప ఏ మూవీకి డైరెక్షన్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ 30 years నుంచి అవతార్ మీదనే వర్క్ చేస్తున్నారు. ఆడియన్స్కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేదే ఆయన కోరిక. కొంతమంది స్టోరీ లేదు, మ్యాజిక్, అవతార్ 1 లాగా మ్యాజిక్ లేదంటున్నారు. అవతార్ 1లో ఆల్రెడీ మనకి ఇంట్రొడ్యూస్ చేసేసారు. పాండోరా ప్లానెట్ని, అక్కడ ఉన్న మ్యాజిక్ని మొత్తం చూపించేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్న కోర్ పాయింట్ మాత్రమే రిమైనింగ్ పార్ట్స్లో చెప్తున్నారు. భూమి మీద మనిషి బ్రతకలేనప్పుడు వేరే గ్రహం మీదకి వెళ్ళి అక్కడున్న అడవి జాతిని, నీటిలో ఉన్న జీవుల్ని మన టెక్నాలజీ యూజ్ చేసి యుద్ధం చేస్తారు. ఇదే కోర్ పాయింట్. సెకండ్ హాఫ్ మొత్తం ఇదే ఉంటుంది. నాకైతే విజువల్గా బాగుంది. స్టోరీ, ఎమోషన్స్ పార్ట్ 2 చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మీకు అంతగా ఎక్కదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మీ పిల్లలకి పార్ట్ 2 ఎంజాయ్ చేస్తే పార్ట్ 3 కూడా ఎంజాయ్ చేస్తారు. చూస్తే 3Dలోనే చూడండి, 2Dలో అయితే OTT బెటర్. నాకైతే ఫైర్ని కొంచెం ఇంకా బాగా వాడి ఉంటే బాగుండు అనిపించింది. ఇది నా ఒపీనియన్. మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇంకోటి, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా పార్ట్ 2